నేటి మంచి మాట పిండి కొద్దీ రొట్టె. నువ్వు ఇతరులకు ఏం చేయగలుగుతావో, ఎంత చేయగలుగుతున్నావో ఆ మాత్రమే భగవంతుడు నీకు చేస్తారు అనే సత్యాన్ని తెలుసుకో. ఇతరుల నుండి నీవు అత్యాశతో అధికంగా మేలును ఆశిస్తే నీవు ఇతరులకు కూడా అత్యధికంగా మేలును చేయగలుగు. నీవు ఇతరుల ఎడల ఎంత మంచితనముతో, ఎంత సంస్కారముతో, ఎంత నీతిగా, న్యాయంగా జీవిస్తావో ఇతరుల నుండి కూడా భగవంతుడు నీకు అదే ప్రాప్తింపచేస్తారు. పిండి కొద్దీ రొట్టె. అవును, నువ్వు చేసుకున్న పుణ్యాలు, నీవు ఇతరులకు పంచిన మంచి ఇతరుల నుండి నీకు ప్రాప్తిస్తుంది. అది నీవు ఇతరులకు పుణ్యం చేసినా పాపం చేసినా నీ వద్దకు తిరిగి వస్తుంది. కనుక ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడకు, ఇతరులను గూర్చి చెడుగా భావించకు, ఇతరులపై విషాన్ని చిమ్మకు. అప్పుడు అంతా నీకు మంచి జరుగుతుంది. అలా కాకుండా ఇతరులపై విషాన్ని చిమ్మావో నీపై కూడా అధికంగా విషమును భగవంతుడు చిందే విధంగా చేసి నీ జీవితాన్ని అష్టకష్టాలకు గురి చేస్తారు. కనుక ఇతరుల ఎడల నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచనలు జాగ్రత్త.